ఫైన్. బిగ్ బాస్ మద్యం ముడుపులు, జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు. ఇది లేటెస్ట్ స్టోరీ అనమాట. అయితే ఈ స్టోరీ ఎంత రంజుగా వండినా కూడా ఎక్కడో చోట దొరికిపోతారు, వెంటనే దొరికిపోతారు అని మనం సోషల్ మీడియాలో కామెడీగానే మాట్లాడుతుంటాం కదా. అలా చూసినప్పుడు మొత్తం ఆ స్టోరీ మొత్తం చదివి వినిపిస్తే మీకు బోర్ కొడుతుంది. అయినా సరే నేను ట్రై చేస్తా బోర్ కొట్టించడానికి, బోర్ కొట్టించకుండా ఉండటానికి. డొల్ల కంపెనీలు హవాలా ద్వారా 400 కోట్ల తరలింపు, మైనింగ్, రాగి వెలికితీత, ఆహార శుద్ధిలో అంటే ఫుడ్ ప్రాసెసింగు, కాపర్ మైనింగులో పెట్టుబడులు, మరికొన్ని మొత్తాలు దుబాయ్, యూకే, అమెరికా. పలువురు హవాలా ఏజెంట్లను విచారించిన సిట్. దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం. ఓకే ఫైన్. మన ప్రశ్న ఒకటే, అసలు ఈ సంస్థల దర్యాప్తు వివరాలు, కీలక ఆధారాలు బయటికి ఎలా తెలుస్తున్నాయి? ఓకే, మనము నిఖమైన జర్నలిస్టులం కాబట్టి మన సోర్సు ద్వారా లాగుతాం. ఫైన్, బాగానే ఉంది. మరి ఈ సిండికేట్కి సంబంధించి పైలా దిలీప్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ రద్దు చేయండి అని అడుగుతూ ఈ హైకోర్టుకి సిట్టు వేసిన దాంట్లో ఒక కీలకమైన ప్రశ్న వేసింది. ప్రశ్న కాదు, సమాచారం. సార్, మేము కేసు నమోదు చేసిన తర్వాత కూడా పైలా దిలీప్ 42 ఎకరాలు అమ్మేసాడు సార్. ఎట్లా సార్ ఇలా బెయిల్ ఇచ్చేస్తే? బయట అమ్మేస్తూ ఉంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది సార్. నిందితుల ఆస్తులు గుర్తించడం కష్టమవుతుంది సార్ అన్నారు. మరి ఇలా దర్యాప్తులోని కీలకమైన విషయాలను ఇలా బయట పెడితే నిందితులు జాగ్రత్త పడతారు కదా. అలా చూసినప్పుడు మనకేం జరుగుతోంది అంటే, మసి పూసి మరేడకాయ చేసి మట్టి తవ్వి తలకెత్తి తట్టలో మట్టితో ఇంకేదో చేసినట్టుగా స్టోరీ. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్టు సిట్ గుర్తించింది. ఆ దేశంలో మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైపోయింది. కన్ఫర్మ్. వైకాపా ముఠాలో కొందరు ముఖ్యులు, వారి సన్నిహితులు ఇప్పటికే ఆ దేశంలో పలు వ్యాపారాల్లో పాగా వేశారు. ఆ వ్యాపారం గాడిదలు కాస్తుందే? అక్రమంగా తెచ్చిన సొమ్ముతో పెడుతున్నారు అని ఆ దేశానికి తెలుసా? తెలియకుండా పెట్టారు. జస్ట్ ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా పారిశ్రామికవేత్త వస్తున్నాడు అంటే ఎలా వచ్చాడు అనేది అడగదు. వాడి చరిత్ర తీయదు, ఎక్కడా తీయదు. ఓకే ఫైన్. జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేసింది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఓ కీలక కుట్రదారునైన నాయకుడు కుటుంబానికి చెందిన సంస్థ కూడా పెట్టేసింది. అంటే కీలక నిందితులుగా భావించే మన వాళ్ళకి ఎక్కడైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాల్లో పెట్టుబడులు మొత్తం దీని నుంచి పెట్టిందే అని మనం ఆరోపణ చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ వ్యాపారాలు ఉంటే అక్కడ వీళ్ళు పెట్టుబడి పెట్టి ఉండొచ్చు అని. అంతేగాని సంపాదించిన సొమ్ముతో వాళ్ళు అక్కడ పెట్టారు అనడానికి వీలు లేదు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు లిక్కర్ సేల్స్ నుంచి వచ్చిన డబ్బుతో ఈ పెట్టారు అంటే 2019 తర్వాత జాంబియాలో ఉండాలి ఆ సంస్థలు. లేదు, ఆల్రెడీ ఉన్న వాటిల్లో కూడా ఏది 14 నుంచి 19 దాకా వాళ్ళ ఉన్న, 14కు ముందు 2004 నుంచి 14 దాకా ఉన్న ఆ సొమ్ములను కూడా ఈ లిక్కర్ సేల్స్ సొమ్మే అన్నారనుకోండి, న్యాయమూర్తి గారు దవడలు వాచేటట్టు చివాట్లు పెడతారు తర్వాత. నెక్స్ట్కి వెళ్దాం. ఇదే తరహాలో బిగ్ బాస్ సైతం జాంబియాలో కూడా భారీ పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించింది. జాంబియాలో కొన్ని ప్రాంతాలు మెటల్, మైనింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నాయి. ఇది జాంబియా తప్ప అది. అలాంటి స్థావరాన్ని బిగ్ బాస్ ఎంచుకున్నట్టు సమాచారం. ఎస్, అది ఎంచుకున్నారో లేదో తెలియదు, కానీ మనం ఎంచుకున్నాం అక్కడ పెట్టి ఉండొచ్చు అని. ఫస్ట్ నుంచి కేసును మనం ఫాలో అవుతూ చెప్తూ ఉన్నాం కదా. ఒక్కో మద్యం కేసుకి 150 నుంచి 600 వరకు ముడుపులు వసూలు చేసిన వైకాపా ముఠా చూసారా. వెరీ బిగినింగ్లో స్టోరీలు ఎలా ఉండేవి? ఒక్కొక్క కేసుకి 30 నుంచి 60, లేదంటే 50 నుంచి 60 అలా రాసుకొచ్చి, లేదురా ఇది అసలు కుదరట్లేదు, ఎంత కుదిరినా కూడా కేసుకి ఎంత వేసినా కూడా మొత్తం కూడా అన్ని కోట్లు రావట్లేదు అనేసరికి 150 నుంచి 600కి వెళ్ళిపోయారు చాలాసార్లు. 3500 కోట్లు కొల్లగొట్టినట్టు సిట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇదేంటి? సిట్టు దర్యాప్తులో వెల్లడైతే ఛార్జ్ షీట్లో 8,000 కోట్లని వేశారు, 3,500 కోట్లని వేశారా? సారీ, నాకు తెలవదు. దీంతో అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాసే అని వెల్లడైంది. ఈ సొమ్మంతా ఎక్కడికి తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎలా తరలించారు అనే కోణంలో సిట్టు లోతైన దర్యాప్తు చేస్తుంది. ఇది ప్రతిరోజు చేస్తున్నది. కారణాలు, కేసు పెట్టుబడి అంటే కేసు ఎలా పెట్టారు,
ఎందుకని దర్యాప్తు చేస్తున్నారు పదే పదే ఈ స్టోరీని పొడుగుగా ఒక పేజీలు ఏది మన ఏమంటారు 6 ఠావుల వ్యాసం రావాలంటే చెప్పిందే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ మరికొన్ని నగరాల్లో హవాలా వ్యాపారుల ప్రమేయం గుర్తించి వారిని విచారణకు పిలిపించింది. వాస్తవానికి హవాలా అనేది మన దేశంలో చట్టబద్ధమేం కాదు. విచారణకు పిలిపిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ రావడానికి, అలానే విచారణకు పిలిపించి తీరిగ్గా విచారించేసి కొద్దిసేపు పశ్చాత్తాపడి వాళ్ళని పంపించరు. వీడు ఆపరేటర్ అని తెలిస్తే బొక్కలో వేసేసి మకిలేర కొట్టడమే అంతే. అలానే పలు డొల్ల కంపెనీల ప్రతినిధులని ప్రశ్నించింది. ఇలా డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీస్ కనుక ఉంటే, నట్ షెల్ కంపెనీస్ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, సెబీకి అప్పచెప్పొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి పంపించవచ్చు. ఇదిగో ఇవన్నీ డొల్ల కంపెనీలు సార్, ఏమీ లేవు, మోసపూరితం అని. కానీ మన టార్గెట్ బిగ్ బాస్ కాబట్టి అప్పుడు జాంబియాలో పెట్టినటువంటి పెట్టుబడుల గుట్టు బయటకు వచ్చేసిందట. ఇలా బయటకు వచ్చేసేసింది. భారత్ నుంచి జాంబియాకి ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో 10ల సంఖ్యలో డొల్ల కంపెనీలు. సో ఇక సిట్ పరిధి కాదు ఇది. వేరే వేరే దేశాలకు కూడా షెల్ కంపెనీలు పంపించేశారు వీళ్ళు. ఆ షెల్ కంపెనీల ద్వారా జాంబియాకి వెళ్ళినాయి అంటే ఇది అంతర్రాష్ట్రం కాదు, దేశ సరిహద్దులు కూడా దాటి వెళ్ళాలంటే సిట్కి పర్మిషన్లు కావాలి. అట్ ద సేమ్ టైం దీన్ని ఇప్పుడు సిబిఐ, ఈడీ ఇంకా ఎన్ని ఉంటే ఎన్ని, ఇంటర్పోల్ను కూడా తీసుకొచ్చేసేయాలి, దీంట్లోకి తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు అలా ఉన్నాయి. ఇదేం వెటకారం కాదు, నిజంగానే చెప్తున్నా. వివిధ దేశాల్లో 10ల సంఖ్యలో డొల్ల కంపెనీలు బినామీలు పెట్టుకున్నట్టు గుర్తించిన సిట్ ఆ తీగలాగేందుకు ప్రయత్నిస్తుంది. చూసారా, పరస్పర విరుద్ధం. ఆల్రెడీ సిట్ గుర్తించేసింది అంటున్నారు, మళ్ళీ తీగేంటి? తీగెందుకు? డొంకనే లాగేస్తున్నాం కదా మనం. డొంక అదిగో అక్కడ ఉంది, అక్కడే ఉంది అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇదేంటి? ఇప్పుడు వచ్చిందన్నమాట. కేంద్ర సంస్థల సహకారం తీసుకునింది. ఇక కేంద్ర సంస్థల సహకారమే లేదు, కేంద్రానికి అప్పగిచ్చేస్తారు. దుబాయ్, యూకే, అమెరికాలోను ముడుపల సొమ్ములో కొంత మొత్తంలో బహుశా మన పొదుపు ఎలా చేయాలి అనే కథనాలు చదివినట్టున్నారు. బెంగళూరు, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్టు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు, మరికొంత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరపున ఖర్చు చేసినట్టు ఇప్పటికే తెలిపోయింది. డిసైడ్ చేస్తారు, కోర్టులో కూడా పెట్టేస్తారు. మొత్తానని జాంబియా కాకుండా బహుళ అంచెల హవాలా మార్గాలు డోలా కంపెనీల ద్వారా దుబాయ్, యూకే, అమెరికాలకు చేర్చినట్టు సిట్టు గుర్తించింది. మళ్ళీ గుర్తించింది. ఇందాక గుర్తించింది, మళ్ళీ మధ్యలోనే తీగ పట్టుకుంటుందంట, మళ్ళీ ఇప్పుడేం గుర్తించిందంట. దీనికోసం 100ల మంది సంస్థలని, ప్రైవేటు వ్యక్తుల్ని వాడుకున్నట్టు వెల్లడైంది. మరి ఇప్పుడు ఆ 100ల మంది వ్యక్తుల్ని విచారించాలి, వాంగ్మూలంలో రాయాలి, వాళ్ళ పేర్లు రాయాలి, నెంబర్లు రాయాలి, విచారణ పిలిస్తే తిరిగి రామాలని కోర్టు ఆదేశిస్తున్న తర్వాత ఇప్పుడు ఆ నెట్వర్క్ ఛేదించడంపై సిట్ దృష్టి సారించింది. ఇదేమిటి? ఆ సంస్థలన్నింటినీ విచారిస్తేనే కదా మనకి బిగ్ బాస్ జాంబియాలో పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడు చూడండి, ఇక మామూలుగా అంతా ఈయన అనుమానాన్ని, ఈయన ఏదైతే జనం మదిలో అనుమానాలను చొప్పించాలనుకున్నాడో దాన్ని పెట్టేసిన తర్వాత అసలు విషయం. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఓ నేత కుటుంబానికి చెందినటువంటి సంస్థ వైకాపా హయాంలో జాంబియా నుంచి ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలుగు తీసే కర్మాగారాన్ని స్థాపించింది. వైకాపా హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు. ఇందులో ఎక్కువ మొత్తం మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తోంది. అనుమానాలకి, అపోహలకి, అపార్థాలకి కోర్టులో తావుండదుగా. బిగ్ బాస్కి ఆ కర్మాగారంలోని పెట్టుబడులకి మధ్య సంబంధం ఉందా అనే కోణంలోనూ సిట్ లోతుగా డ్రిల్ చేస్తుందట. ఎస్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ అక్కడ ఒక కర్మాగారం స్థాపించింది అన్నారు, అది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తుంది. తర్వాత బిగ్ బాస్కి ఆ కర్మాగారంలో పెట్టుబడికి సంబంధం ఉందా అనే కోణంలో దవ్వి తలకేస్తుందంట. సో ఇక్కడ నిర్ధారణ అయింది ఎక్కడ? మరి హెడ్డింగ్ ఏమో అదేం పెట్టేసాం, బిగ్ బాస్ జాంబియాలో పెట్టుబడి పెట్టేశాడు, కన్ఫర్మ్ చేసాం. రేపు పొద్దున మనం సమర్పించే సాక్ష్యాధారాలను బట్టే జడ్జి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. సెర్చ్ వారెంట్ ఇస్తారు ఎక్కడైనా సరే, ఏ కేసులో అయినా. సార్ మాకు ఇలా అనుమానం ఉంది, ఈ ఆధారాలను ఈ ప్రకారం మేము ముందుకు వెళ్తున్నామంటే గో ఎహెడ్ అంటే. కానీ గో ఎహెడ్ అనడాన్నే అరెస్ట్ చేయడానికి సంకేతంగా భావించకూడదు. ఒకవేళ అరెస్ట్ జరిగినా కూడా నిరూపించాలి కదా. బిగ్ బాస్ ఆదేశాలతోనే పర్యటించారా? చూసారా, మళ్ళీ వచ్చేసింది. మద్యం కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశిరెడ్డి, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధమే లేదురా స్వామి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసిన ఫోటోలు, వీళ్ళిద్దరు కలిసి జర్నీ చేసిన టికెట్లు కనుక తీసుకొచ్చారనుకోండి,
అప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినటువంటి మాట తప్పవుతుంది. ఎక్కడ జనం ముందుతో పాటు కోర్టులో కూడా అవుతుంది. కానీ ఇక్కడ మద్యం ముడుపుల సొమ్ముతో జాంబియా, టాంజానియా, జింబాబ్వే తదితర దేశాల్లో ఇనప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడి పెట్టేందుకు ఎత్తునిచ్చినట్టుగా సుట్టుగా గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించారు, అందుకే పర్యటించారు అని అనుమానం. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి, మహిత్ రెడ్డి, వెంకటేశ్వర నాయుడు కొన్ని నెలల కిందట ఆయా దేశాల్లో పర్యటించారు. సో ఈజీ, వీళ్ళు ఈ దేశాల్లో పర్యటించారా లేదా అనేది కనిపెట్టడం చాలా ఈజీ, పాస్పోర్ట్ల మీద ఉంటుంది. బిగ్ బాస్ ఆదేశాలతో ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. ఫైన్, ఇక్కడ బిగ్ బాస్ మీరు జాంబియా, టాంజానియా, జింబాబ్వేకి వెళ్ళండి, వెళ్ళి తిరిగి రండి, ఆదేశాలు ఇచ్చారా? ఇచ్చుండొచ్చు. వెళ్ళి చూసారా? తిరిగి ఉండొచ్చు. కానీ మద్యం ముడుపులతోనే వీళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టడానికి వెళ్ళారు అని ఏ రోజున ప్రూవ్ చేయలేదు. ఇది సాక్ష్యానికి సంబంధించిన విషయం, ఆధారానికి సంబంధించిన విషయం. వన్స్ వీళ్ళు నిజంగానే వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి వచ్చి ఉంటే ఇది ఆయన ఆదేశాలతోనే జరిగిందా అనే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎలా ప్రూవ్ చేస్తారు? ఫోన్ కాల్ డేటా, మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు, సమావేశాలు, ఆ టిక్కెట్లు, ఆ ఫ్లైట్ టిక్కెట్లకి డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి డ్రా చేశారు, ఎలా టిక్కెట్లు బుక్ చేశారు, ఎవరు బుక్ చేశారు, ఇవన్నీ ఇదంతా ఆధారాలని క్రోడీకరించే క్రమం అన్నమాట. ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ స్టోరీ రాసేస్తే వీళ్ళకంటే చెల్లుతుంది. మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక స్టోరీ రాసేసి ఆరోపణలు గుప్పిస్తే మనకి పంప రేగొడతారు, దుష్ప్రచారం అంటారు. వీళ్ళ చేతిలో పేపర్ ఉంది, అధికారం ఉంది కాబట్టి. లేదు, ఒకవేళ అధికారం లేని పత్రిక రాసినా కూడా చలాయిస్తారు కాబట్టి రాజ్యం చెల్లిపోతుంది. అనుమానాలదేముంది, చాలా అనుమానాలు వస్తాయి. జాంబియా, మొన్నటిదాకా మనం దుబాయ్ అన్నాము, అక్కడెక్కడో పెద్ద ఫ్లాట్లో వీళ్ళందరూ అద్దెకున్న చోట ఇక్కడ కేసు నమోదు కాగానే పోయి అక్కడ కూర్చున్నారు, హ్యాపీగా ఒక 2-3 నెలలు గడిపారన్నారు. అదే ఆ ఆరోపణలు ఏమైనాయో తెలియదు మనకి. ఆ తర్వాత పద్మావతి జ్యువెలరీస్లో 200 కోట్ల నాణ్యాలు కొన్నారన్నారు, దాని గురించి బయటికి రావట్లేదు. ఇలా ఒక అద్భుతమైనటువంటి కథనాలు. నేను ఇవి తప్ప ఒప్ప, నిజమా కాదు, ఆధారాలు లేకుండా రాసేసుకోవడానికి వీళ్ళకి హక్కు ఉందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ హక్కుతోనే ఇదే హక్కుని సిట్టు కూడా భావిస్తే, లేదు సిట్టు వీళ్ళకి ఇవ్వటం అనేది ఒక తప్పు సోర్స్ ద్వారా రాస్తామనేది వీళ్ళ హక్కు అనుకుంటారు వీళ్ళు. కోర్టులో ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఏమీ అవ్వదు. కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళితే కేంద్ర దర్యాప్తు సంస్థలు అంత ఖాళీగా బార్లా తెరిచి తలుపులు ఆహ్వానించడానికి రెడీగా లేవు. వాళ్ళకున్న కేసుల్లో వాళ్ళ తలమునకలుగా ఉంటారు. వాళ్ళు ఈ దర్యాప్తు చేపట్టి ఆ దేశాలకి ఎంతమంది హవాలా ఆపరేటర్ల ద్వారా వెళ్ళాయి, ఎన్ని వందల సంస్థలు ఉన్నాయి, ఎన్ని వందల మంది దగ్గర ఆపరేటర్లు ఉన్నారు, ఎవరెవరి పేర్లతో వెళ్ళారు, ఇవన్నీ కనుక్కునేసరికి కనీసం 2.5 ఏళ్ళు పడుతుంది. ఇది విషయం. కానీ ఈలోపు మనం ఏం చేయాలి? రాజకీయంగా భూస్థాపితం. అదే జరుగుతుంది. మీరు గమనించండి. బాయ్.